హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డోజీ కాయిన్ యొక్క ప్రైస్ ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది, షార్ట్ టర్మ్లో ఎలా ఉండబోతుంది, లాంగ్ టర్మ్లో ఎలా ఉండబోతుంది, దాంతోపాటు రీసెంట్గా డోజీ కాయిన్ గురించి న్యూస్ ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మార్కెట్ గురించి అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో రీసెంట్గా వచ్చినటువంటి సర్వే ప్రకారం ఇండియా తరపు నుంచి ఎవరైనా కానీ మన దేశం నుంచి క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసిండుంటే వాళ్ళల్లో అంటే సపోజ్ ₹1 కోటి అనేది ఇన్వెస్ట్మెంట్గా క్రిప్టో కరెన్సీలో పెట్టబడి ఉంటే దాంట్లో 35 లక్షలు అంటే 35% అనేది ఓన్లీ డోజీ కాయిన్లోనే పెట్టి ఉంచారండి. అంటే ప్రస్తుతానికి ఉండేటటువంటి ఏదైతే కాయిన్స్ని ఎక్కువగా ఎవరైతే బై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం డోజీ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా బై చేసి ఉంచారు. రీసెంట్ సర్వేస్ ప్రకారం తెలిసింది ఏంటి అంటే టోటల్ ఇండియా తరపు నుంచి మన భారతీయులు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో క్రిప్టో కరెన్సీలో వాళ్ళు అందరూ అమౌంట్ తీసుకొని ఒక ఎస్టిమేషన్ అనేది చేస్తే టోటల్ అమౌంట్లో నుంచి 35% భాగాన్ని డోజీ కాయిన్ అనేది ఆక్రమించిందండి. అదే ఒకప్పుడు అంటే 2022లో ఉన్నటువంటి న్యూస్ ప్రకారం ఏం జరిగింది అంటే ఒకప్పుడు డోజీ కాయిన్ ఏదైతే ఉందో 2022లో సెకండ్ పొజిషన్లో ఉంది. 11.54% మంది మాత్రమే డోజీ కాయిన్ని అప్పుడు హోల్డ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది అని అంటే జస్ట్ ఒక 4-5 డేస్ బ్యాక్ వచ్చినట్టు సర్వేలో ఈ బిట్ కాయిన్ కంటే కూడా హయ్యెస్ట్ పొజిషన్లోకి వెళ్ళిందనమాట. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ ప్రకారం చూసుకుంటే ఇండియన్స్ ఎక్కువగా బిట్ కాయిన్ కంటే కూడా డోజీ కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ అనేది పెడుతున్నారనమాట. బిట్ కాయిన్ ఆల్రెడీ క్రాస్ చేసేసింది. ప్రస్తుతానికి డోజీ కాయిన్ ప్రైస్ అనేది $0.34గా ఉందండి. అంటే ఇండియన్ రూపీస్లో చూస్తే దరిదాపు ₹30 ఉందనుకుంటా ఒక్కొక్క కాయిన్ అనేది. అదే మనం USDTలో చూసుకుంటే డాలర్స్లో $0.34 అనేది ఉందన్నమాట. ఇది ప్రస్తుతానికి దాని హయ్యెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో 0.48 అంటే 0.5 అంటే దరిదాపు హాఫ్ USDTని డిసెంబర్ మంత్లో టచ్ అయిందండి. దాని తర్వాత డిసెంబర్ ఫస్ట్ వీక్లో టచ్ అయింది. దాని తర్వాత వచ్చినటువంటి రీసెంట్ కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల అది దరిదాపు $0.27కి అయితే రీసెంట్ లోయెస్ట్ అనేది 0.27 USDTకి టచ్ అయిందనమాట. ప్రస్తుతానికి ఇది ఈ డైలీ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో డైలీ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి డోజీ కాయిన్ అనేది సిద్ధంగా ఉంది. అలాగే మనం చూసుకుంటే 4th అవర్ టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో 4th అవర్ టైం ఫ్రేమ్లో ఇది ఆల్రెడీ ఈ 4th అవర్ టైం ఫ్రేమ్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళడం అయితే జరిగిందనమాట. ఈ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకోసారి తిరిగి రీటెస్ట్ అనేది ఉండబోతుందండి. అంటే దరిదాపు $0.33 లేకపోతే $0.33 దగ్గర రీటెస్ట్ అనేది జరగబోతుంది. ఈ $0.33కు టచ్ అయ్యి సక్సెస్ఫుల్గా రీటెస్ట్ అనేది అయినప్పుడు మీరు ఖచ్చితంగా డోజీ కాయిన్ అనే దాన్ని బై చేయవచ్చండి. ఈ బయింగ్ రేంజ్ ఏదైతే ఉందో దరిదాపు చాలా రోజుల నుంచి కొన్ని వారాల నుంచి కూడా ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ మధ్యలోనే అంటే 0.34 నుంచి 0.31 మధ్యలోనే మ్యాక్సిమం టైం అనేది ఈ కాయిన్ ప్రైస్ అనేది రొటేట్ అవుతూ వచ్చిందనమాట. తొందరలో ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ప్రైస్ అనేది ఈ ఏరియాలో ఎక్కువగా అక్యుములేషన్ అనేది జరిగింది కాబట్టి ఒకవేళ రీటెస్ట్ అయినా ఒకవేళ ఏదైనా BTCలో సడన్ డంప్ వచ్చినా కానీ ఈ ప్రైస్ ఏదైతే ఉందో ఈ రేంజ్ ఏదైతే ఉందో ఇది మనకు గట్టి రెసిస్టెన్స్గా వర్క్ అవుతుందండి. అంటే $0.31 ఏదైతే ఉందో ఈ $0.31 కంటే కూడా కిందికి వెళ్ళే అవకాశం అయితే డోజీ కాయిన్ అనేది లేదనమాట. సడన్గా క్రాష్ అయితే తప్పించి మార్కెట్ నార్మల్ టైంలో అయితే ఈ $0.31కు మించి కిందికి అయితే వెళ్ళే అవకాశం అయితే లేదు. మీరు ఫస్ట్ బయింగ్ రేంజ్ ఏదైనా తీసుకోవాలంటే $0.33 లేకపోతే కరెంట్ ప్రైస్ ఏదైతే ఉందో దీంట్లో మీరు ఫస్ట్ ఎంట్రీ అనేది ఇవ్వచ్చు అనమాట. దాంతోపాటు రీసెంట్ న్యూస్ మనం డోజీ కాయిన్ గురించి చూస్తే చూడండి, December 31 ఒక్క రోజులోనే
దరిదాపు 300 మిలియన్స్ వర్త్ కలిగినటువంటి డోజీ కాయిన్స్ అనేవి బై అవడం అయితే జరిగిందనమాట. కొత్త ఇన్వెస్ట్మెంట్లు అంటే 300 మిలియన్ వర్త్ ఉండేటటువంటి 300 మిలియన్స్ ఉండేటటువంటి వర్త్ గల డోజీ కాయిన్స్ అయితే ఉన్నాయో అవి రీసెంట్గా బయ్యింగ్ అయితే జరిగింది. అది కూడా కేవలం 24 అవర్స్లోనే జరిగిందండి. సో అదేవిధంగా మనం డోజీ కాయిన్ గురించి అంటే ఒక షార్ట్ టర్మ్ లేకపోతే మిడ్ టర్మ్ ప్రైస్ ప్రిడిక్షన్ అనేది చూసుకుంటే ఈ విధంగా ఉందండి. యాక్చువల్లీ ఇది ఫిబొనాకీ లెవెల్, ఫిబో జోన్ అని అంటారండి. ఫిబో జోన్ అంటే ఎన్నో రోజుల నుంచి లేకపోతే సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఫిబో జోన్ లేకపోతే ఫిబొనాకీ జోన్ అని అంటారు. సో ఇది క్రాస్ అయిన తర్వాత మనకు ఏదైనా కాయిన్లో బుల్ రన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఈ ఫిబో జోన్ ఏదైతే ఉందో 2 ఫిబో జోన్స్, ఫిబొనాకీ జోన్స్ ఏదైతే ఉన్నాయో వాటి రెండింటిని ఆల్రెడీ డోజీ కాయిన్ అనేది క్రాస్ చేసిందనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయేదంతా కూడా ఈక్వల్ టు బుల్ రన్ అనమాట. డోజీ కాయిన్లో ప్రైస్ ఎంత పెరిగినా కానీ అది బుల్ రన్ కిందనే మనం కన్సిడర్ చేయవచ్చు. సో ప్రస్తుతానికి మనకు కాయిన్ వాల్యూ అనేది 0.34 USDT ఉంది కదా. ఒకవేళ బిట్ కాయిన్ అనేది సడన్గా క్రాష్ అయ్యి $87,000 వరకు వెళితే అప్పుడు ఈ ఏదైతే ఉందో ఈ ఫిబొనాకీ జోన్ 1 అంటే 0.28 USDT జోన్ ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్ సపోర్ట్గా అయితే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అంతకంటే ప్రైస్ అనేది కిందికి వెళ్ళే అవకాశం అయితే లేదు. సో మీరు కరెంట్ ప్రైస్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి ఉన్నటువంటి $0.34 లేకపోతే 0.33 USDT దీన్ని ఫస్ట్ బయింగ్ జోన్గా మీరు తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ మార్కెట్ అనేది ఏమైనా క్రాష్ అయితే 0.28 USDT ఏదైతే ఉందో దీన్ని సెకండ్ బయింగ్ జోన్గా అయితే మీరు కన్సిడర్ చేయవచ్చు అనమాట. సో దాంతోపాటు ఇప్పుడు షార్ట్ టర్మ్లో ఉండేటటువంటి అంటే జనవరి ఎండింగ్ లోపు ప్రైస్ ప్రిడిక్షన్ అయితే దరిదాపు $0.66గా ఇది రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే ప్రస్తుతానికి ఉండే ప్రైస్ నుంచి దరిదాపు ఒక 90% ప్రైస్ అనేది డోజీ కాయిన్ పెర్ఫార్మెన్స్ అనేది చూపించే అవకాశం అయితే ఉంది. సో అలాగే మీరు మార్చ్ ఎండ్ వెళ్ళే టైంకి అయితే మీకు ఖచ్చితంగా డోజీ కాయిన్ యొక్క వాల్యూ అనేది $1కి అయితే ఖచ్చితంగా క్రాస్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో మీకు ఆల్రెడీ తెలిసిందే లాస్ట్ బుల్ రన్లో ఎలాన్ మస్క్ డోజీ కాయిన్ ఏ విధంగా ప్రమోట్ చేశారు అనేది. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇన్సైడర్ న్యూస్ ఏదైతే ఉందో సో ఈ ఇన్సైడర్ న్యూస్ ప్రకారం డోజీ కాయిన్ అనేది ఫ్యూచర్లో మనం ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ట్విట్టర్లో వెరిఫైడ్ అకౌంట్స్ అని ఉంటాయి, బ్లూ టిక్ పడేటటువంటి అకౌంట్స్. సో ఆ బ్లూ టిక్ పడే అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో ప్రస్తుతానికి మనం ఆ బ్లూ టిక్ లేకపోతే వెరిఫైడ్ అకౌంట్గా తీసుకోవాలి అంటే ఇండియన్ రూపీస్ని కానీ లేకపోతే డాలర్స్ని కానీ పే చేస్తే సరిపోయేదన్నమాట. కానీ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అంటే కేవలం ఈ డోజీ కాయిన్ అనేది ఏదైతే ఉందో ఆ డోజీ కాయిన్నే పేమెంట్గా మార్చబోతున్నారు అనమాట. అంటే ఫ్యూచర్లో మనం ట్విట్టర్లో ఏదైనా కానీ ఒక వెరిఫైడ్ అకౌంట్ ద్వారా మనం వర్క్ చేయాలనుకున్నా సో ఎవరైనా కానీ వాళ్ళ అకౌంట్ని వెరిఫై చేయాలని అనుకుంటే వాళ్ళ పేమెంట్ ఏదైతే ఉందో అది కేవలం డోజీ కాయిన్లో మాత్రమే చెల్లించేలా ఒక రూల్ అయితే రాబోతుంది అనేసి న్యూస్ అయితే నడుస్తుంది. ఒకవేళ ఈ న్యూస్ అనేది ఏదైతే ఉందో ఇది కన్ఫామ్ అయితే ఒక్కసారిగా డోజీ కాయిన్ వాల్యూ అనేది స్కై రాకెట్ అనేది అందుకుంటుందండి. ఖచ్చితంగా ఇది దరిదాపు ఆ న్యూస్ అనేది కన్ఫామ్ చేస్తే మార్చ్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా $3 నుంచి $5 అయితే ఖచ్చితంగా టచ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ ఆల్ట్ సీజన్లో మార్చ్ ఎండింగ్ లోపు $3 నుంచి $5 వరకు డోజీ కాయిన్ అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఆ న్యూస్ అనేది కన్ఫామ్ కాకపోతే అట్లీస్ట్ మనం $1 అయినా కానీ అట్లీస్ట్ డోజీ కాయిన్లో గ్రోత్ అనేదాన్ని మనం చూడవచ్చు అనమాట. సో మీకు ఇంకొకసారి కూడా నేను ఒక డిస్క్లైమర్ అయితే చెప్తున్నా, ఇది ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైజ్ అయితే కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసము. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు చేశారు, నేను చేశాము. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యూస్ అనేది ఏదైతే ఉందో అది తెలియజేస్తే కొంచెం ఊరటగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైజ్ అయితే కాదనమాట, జస్ట్ ఒక ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే ఈ వీడియో అనేది
చేయడం జరిగింది. సో క్రిప్టో మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని అనమాట. సో మీరు ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తే చాలా తక్కువ అమౌంట్ అనే దాన్ని ఇన్వెస్ట్ చేయండి. ఒక్కసారిగా వేలల్లో లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసి ఒకవేళ మార్కెట్ డంప్ అయ్యి మన దగ్గర ఉండేటటువంటి అమౌంట్ అనేది కోల్పోతే బాధపడాల్సి వస్తుందండి. అందుకని చెప్పేసి చాలా తక్కువ అమౌంట్ అనేది బేరబుల్, అంటే మనం ఒకవేళ లాస్ గురైతే తట్టుకోగలిగేటటువంటి అమౌంట్ మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలన్నమాట. సో ఇది డోజీ కాయిన్ ప్రైస్ అనాలిసిస్. దాంతోపాటు డోజీ కాయిన్లో అన్లాక్స్, అంటే టోకెన్ అన్లాకింగ్ అనే దాన్ని బట్టి ప్రైస్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ అన్లాక్లు కూడా ఏ విధంగా ఉన్నాయి డోజీ కాయిన్లో అనేది కూడా చెక్ చేద్దాం. సో చూడండి, ఇప్పుడు డోజీ కాయిన్ ఏదైతే ఉందో దాని యొక్క టోటల్ సప్లై గురించి అయితే నేను చార్ట్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ డోజీ కాయిన్ టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి 80%, 79.63% ఆల్రెడీ సర్క్యులేషన్లో ఉన్నాయన్నమాట. సో అంటే మ్యాక్సిమం అమౌంట్ అనేది దరిదాపు 100లో 80% డోజీ కాయిన్స్ అనేవి ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి. సో అందుకని చెప్పేసి కొత్తగా వచ్చేటటువంటి 20% రిలీజ్ అయ్యే 20% ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రైస్ పడిపోవడానికి ఎటువంటి ఎఫెక్ట్ అయితే చూపించలేవు. సో ఒకవేళ హ్యూజ్ అమౌంట్లో ఎప్పుడైనా కానీ ఒక్కసారిగా మీకు 5% లేకపోతే 10% టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి టోటల్ అమౌంట్లో నుంచి అన్లాక్ అయితే అప్పుడు మార్కెట్లో ప్రైస్ అనేది పడిపోయే అవకాశం అయితే ఉంది. కానీ ఆల్రెడీ ఇక్కడ మేజర్ సప్లై ఏదైతే ఉందో అది 79%, దాదాపు 80% అనేది ఆల్రెడీ ఫ్రీ అయిపోయింది, ఆల్రెడీ సప్లైలోనే ఉంది. కాబట్టి తర్వాత వచ్చేటటువంటి అన్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి డోజీ కాయిన్ యొక్క ప్రైస్ పడిపోవడంలో ఎటువంటి ఎఫెక్ట్ అనేది చూపించలేవు. అది కూడా ఇంకొకటి ఏంటి అంటే రిమైనింగ్ 20% ఏదైతే ఉందో ఇది మొత్తం మీకు రిలీజ్ అవ్వడానికి దరిదాపు 2033 వరకు టైం పడుతుందండి. అంటే ఇప్పటి నుంచి కూడా ఇంకా 8 సంవత్సరాల టైం అయితే మనకుంది. సో 8 సంవత్సరాల టైంలో రిమైనింగ్ 20% డోజీ టోకెన్స్ అనేవి రిలీజ్ అవ్వబోతున్నాయి. సో దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. దాంతోపాటు ఇక్కడ మీరు టోకెన్స్ అన్లాకింగ్ అనేది ఏదైతే ఉందో అది చూసుకుంటే కేవలం 0.01, 0.01, 0.01 ఇలా చాలా తక్కువ పర్సెంటేజ్ అనేది ఉందన్నమాట. సో ఇంత తక్కువ పర్సెంటేజ్ అనేది ఉండడం వల్ల అన్లాకింగ్లో మార్కెట్లో కాయిన్ యొక్క వాల్యూ అనేది పడిపోయే అవకాశం అయితే లేదు, చాలా తక్కువ పర్సెంటేజ్లో ఉంది. కాబట్టి దాంతోపాటు ఎన్నో ఇయర్స్లో పాటు లాకప్ అనేది ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మేజర్ అన్లాకింగ్స్ అయితే డోజీ కాయిన్కి ప్రస్తుతానికి ఏం లేవండి. వాళ్ళు ప్లానుడ్గా 2033 వరకు ప్లాన్ చేశారు. అది కూడా 2033 వరకు మిగిలిన 20% రిలీజ్ అవ్వబోతున్నాయి. అది కూడా డైలీ 0.01% ప్రకారం 0.01% ప్రకారం మాత్రమే ఈ టోకెన్స్ అనేవి రిలీజ్ అవ్వబోతున్నాయి. సో ఇప్పుడు మనం 0.01% ఇంటూ 30 వేసుకుంటే పర్ మంత్కి మనకు కేవలం 0.3% డోజీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ అవ్వబోతున్నాయి అన్నమాట. సో ఇంత తక్కువ అన్లాకింగ్ వల్ల ప్రైస్ అనేది పడిపోయే అవకాశం అయితే లేదన్నమాట. సో ఈ అన్లాకింగ్ అయితే ఉన్నాయో అవి డోజీ కాయిన్ యొక్క ప్రైస్ మీద ఎటువంటి ఎఫెక్ట్ అయితే చూపించలేవు. సో ఇంతేనండి టోటల్గా మన డోజీ కాయిన్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రైస్ ప్రిడిక్షను. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మార్కెట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.